అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత కూడా మీరు రాజకీయంగా తిరుమలను వాడుకుంటున్నారని ఒక ఆరోపణ మీ మీద ఉంది, ఏం చెప్తారు? సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని అందరూ గౌరవిద్దాం. ఒకటి, సుప్రీంకోర్టు ఏమన్నదంటే కల్తీ జరగలేదని కానీ కల్తీ జరిగిందని కానీ ఎక్కడ చెప్పలేదు. అక్కడ ఉండేటువంటి ఆధారాలు బేస్ చేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఒకటి. రెండు, ప్రాబ్లం ఏంటంటే ఆలయం మీదకి కనీసం అదే మాంసాహారాన్ని కూడా అనుమతించినటువంటి ఆలయం మీదకి ఆ రకమైనటువంటి మాంస మూలాలు ఉండేటువంటి నెయ్యి పైకి రావడం ఒక అపచారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా లేదా అనేటువంటిది జడ్జిమెంట్ సిట్టు లేకపోతే సిట్టింగ్ జడ్జి ఏదో ఒకటి తేలుతుంది. పైకి వచ్చింది అనేది నిర్ధారితం కదా. ఒకసారి పంపిస్తే రెండోసారి కూడా వచ్చిందని. ఒక ఆలయం యొక్క చట్టం ఉండగా, ఆలయంలో బోర్డు ఉండగా, ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉండగా ఎంత ధైర్యంగా పైకి అన్ని మలినాలు కలిగిన అంత అపచారమైనటువంటి అంత నికృష్టమైనటువంటి చర్య జరుగుద్ది? పైకైతే కల్తీ జరిగినటువంటి నెయ్యి వచ్చిందనేటువంటి విషయం అందరూ నిర్ధారితం కదా. అలాంటి గొడ్డు మూలాలు, పంది మూలాలు ఉండేటువంటి నెయ్యి ఆలయం మీదకి రావడమే అతిపెద్ద అపచారం. ఆలయం యొక్క కాంపౌండ్ లోపలికి కనీసం ఒక మాంసాహారాన్ని మీరు పట్టుకుని వెళ్ళలేరు. అలాంటిది అధికారికంగా వచ్చింది పైకి. మేము దాన్ని ఎత్తు చూపిస్తే వక్రీకరిస్తారు, చిత్రీకరిస్తారు. ధర్మంలో జరిగినటువంటి అపచారాల గురించి మాట్లాడితే మత కళ్ళలో ఒక ఆయన ఏ ధర్మం గురించి అయినా తప్పుగా మాట్లాడితే అక్కడికి వస్తుంది. అంతేకాని ఆలయ ధర్మాల గురించి, ఆలయ నిబంధనల గురించి, ఆలయ అపచారాల గురించి జాగృతం చేసేటువంటి పని చేసినప్పుడు ఏదైనా చర్చ జరగకపోతే అది క్రమశిక్షణలోకి రాదు. ఇప్పుడు మాట్లాడేదాంట్లో కల్తీ నెయ్యి వచ్చింది, అది తప్పు, కరెక్టే. ఈ కల్తీ నెయ్యి ఇవాళ కాదు, ఫస్ట్ టైం 14 సార్లు చంద్రబాబు పీరియడ్ లో 14 సార్లు ఇలా కల్తీ నెయ్యి రావడం, తిప్పి పంపించడం జరిగింది. 18 సార్లు వైసీపీ ప్రభుత్వంలో ఈ కల్తీ నెయ్యి రావడం, తిప్పి పంపి, ఇది రొటీన్. కల్తీ నెయ్యి కల్తీ అనేది గాలికి ఒక అరగంట సేపు ఓపెన్ ఎయిర్ తగిలినా కూడా దాన్ని అనేక మారుతాయి. అలాగే 14 సార్లు చంద్రబాబు పీరియడ్ లో అప్పుడు ఎవరో మాట్లాడాల, ఏదో ఆటోమేటిక్ రొటీన్. అది రోబస్ట్ సిస్టమ్ ఉంది తిరుపతిలో. కల్తీ మంది నెయ్యి అయితే వెనక్కి వెళ్ళిపోద్ది. 14 సార్లు చంద్రబాబు పీరియడ్ లో, 18 సార్లు వైసీపీ పీరియడ్ లో వెనక్కి వెళ్ళి నెయ్యి. దాన్ని ఇవాళే కొత్తగా వచ్చినట్టు మాట్లాడే సిస్టమ్ లో వెళ్తాంది. అది దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు చక్రం తిప్పితే దానికి మనం అందరూ శశిధర్ గారు మీ దగ్గరకు వస్తాను. మాధవరెడ్డి గారు మీరు కంక్లూడ్ చేయాలి. సార్ కొంచెం చిట్టిబాబు గారు మీ మైక్ మ్యూట్ చేయండి, ఎందుకంటే మేము పాయింట్ ఒకటే సార్. రాజకీయాలు మనం ఇది మతాల్లోకి రాజకీయాల్లోకి మన హిందుత్వాన్ని కానీ ఈ తీసుకురాకూడదు. నేను చిట్టిబాబు గారు మాట్లాడుతుంటే హిందువుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతినలాగా ఉన్నాయి సార్. ఆ గుడి ఆయన ఎవరో రాశారు, ఆయన ఎవరో పెట్టారు, ఇలా మాట్లాడే పద్ధతి కరెక్ట్ కాదండి. ఒక హిందువుడిగా మేము దేవుని హిందూ దేవుళ్ళని గౌరవిస్తాం. చెప్పింది కరెక్ట్ కాదో దాని మీద చాలా మంది తెలుసు. చెప్పండి, నా మాట తీర్పు చెప్పే హక్కు ఆ మాట మాట్లాడుతున్నాం. మీరు అంటే మీకు ఒక్కరికే నోరుంది, మాకు నోరు లేదు. తీర్పు నీకేమో నువ్వు చెప్పాల్సి చెప్పు. మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందువులు బతికే వాళ్ళ మనసులు, స్వచ్ఛమైన హిందువులు అలాంటి వాళ్ళ మనసులు హిందూ మతాన్ని పెట్టుకుని బతికే మీలాంటి కుహనా మాధవులు, కుహనా హిందువులు పట్టుకుని బతికే వాళ్ళు మతాన్ని పెట్టుకుని కాదు. మీరు మాధవరెడ్డి గారు మీరు కంక్లూడ్ ఇవ్వండి. ప్రసాద్ గారు మేము ఒక్కటే చెప్తున్నామండి, రాజకీయాలు దేవుళ్ళని రాజకీయాల్లో తీసుకురావద్దని సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పింది. మీరు ఎవరైనా మాట్లాడే ముందు దేవుని గురించి చాలా జాగ్రత్తగా ఇదిగా మాట్లాడాలి. ఎందుకంటే
మనం ఏం మాట్లాడుకున్నా ఈ డిబేట్ అయిపోయి బయటికి పోయినా కూడా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి నమ్ముతాం. కానీ దేవుణ్ణి ఎక్కడ కూడా తగ్గించి గానీ ఏది గానీ మాట్లాడు. దేవుళ్ళని గురువులని రెస్పెక్ట్ ఇచ్చే దేశం మన భారతదేశం. ఆ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సింది. అంతే సార్ నా కంక్లూషన్, వేరే ఏం లేదు. థ్యాంక్ యూ. సతీష్ గారు సార్ అదే చెప్తున్నా, ముందు మీరు డిబేట్ కండక్ట్ చేసేటప్పుడు కంట్రోల్ పాయింట్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఇంటరప్షన్స్ వస్తే ఎవరేం మాట్లాడుతున్నారు అనేది జనంలోకి వెళ్ళలేదు. సార్ చెప్పండి, కంక్లూడ్ ఇవ్వండి మీరు. అదే చెప్తున్నాను సార్, వితండవాదాలు చేసే వాడికి మనం ఏం చెప్పలేము. టికెట్ యాక్ట్ అక్కడ ఒక డిక్లరేషన్ అజ్ఞానం అర్థజ్ఞానంతో అసలు హిందూ అంటే తెలియని వాళ్ళు మాట్లాడుతుంటే ఏం మాట్లాడతారు? ఇసుకున్న తైలపు చేయొచ్చు, ఇసుకున్న తైలపు చేయొచ్చు, చేరి మూర్ఖుని మనస్సు రంజిపురాదు అన్నారు. ఆలయ ధర్మంలో తప్పు, చివరిగా ఒక మాట దైవ ధర్మం కాదు అది. ఆలయ ధర్మం ఆలయం పెట్టుకున్నారు ఇది. అందుకని ఏ శాస్త్రాలు ఏ వేదాల్లో శశిధర్ గారు మాట్లాడారు, కరెక్ట్ పాయింట్లు మాట్లాడారు. అర్థజ్ఞానాలు తెలిసి తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడితే హిందూ పదాన్ని వాడుకుని బతకడం జగన్మోహన్ రెడ్డి గారి నా వాయిస్ స్పష్టంగా పోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి డిక్లరేషన్ మీదనే కదా చర్చ. అవునవును, రాజకీయ నాయకులు అన్ని మత ప్రార్థనలకు పోయి వస్తున్నారు కదా, సరే వాళ్ళ ఓట్ల కోసమన్నా పోతారు.